ట్విట్టర్ అకౌంట్లో ఎవరైనా ట్వీట్ చేస్తే అది జగన్మోహన్ రెడ్డి వాయిసే, అందులో ఎలాంటి డౌట్ లేదు, పార్టీ వాయిసే. అయితే ఆయన ఎన్నికల్లో చెప్పి మరీ తల్లికి వందనం డబ్బుల్లో నుంచి 2,000 రూపాయల చొప్పున లాగేసుకుంటున్న సైకో నారా లోకేష్. 15,000 రూపాయలు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు, కానీ ఇప్పుడు 13,000 ఇస్తారట. మిగిలిన డబ్బు నారా లోకేష్ జేబుల్లోకి. ఇసుక మద్యంలో దోచుకున్న డబ్బు సరిపోలేదా నారా లోకేష్? తల్లులకు ఇచ్చే డబ్బులో కూడా ఈ కక్కుర్తి ఎందుకు? సిబిఎన్ ఫెయిల్డ్ సీఎం, ఇది మంచి ప్రభుత్వం, శాడిస్ట్ చంద్రబాబు, మోసగాడు బాబు, ఇట్లా ఈ విధంగా ఈ ట్వీట్లు చేస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అయితే దీని మీద పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ స్పందించింది, నారా లోకేష్ కూడా పెద్ద ఎత్తున స్పందించారు. మర్యాదగా మీరు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోండి, లేకపోతే మీరు ప్రూవ్ చేయండి నేను నిజంగా డబ్బులు తీసుకున్నాను, నా ఖాతాకి డబ్బులు వెళ్ళాయి అని చెప్పేసి ఏదైనా ఉంటే మీరు ప్రూవ్ చేయండి అని చెప్పేసి నారా లోకేష్ చాలా స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు. 24 గంటల సమయం కూడా ఇచ్చారు వారికి. ఆ సమయం దాటిపోయిన తర్వాత లీగల్ యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. అయితే ఆయన లేటెస్ట్గా ఒక ట్వీట్ చేశారు. సవాల్ చేస్తే సౌండ్ ఆఫ్, బురద చల్లటం పారిపోయి ప్యాలెస్లో దాక్కోవటం జగన్ గారికి అలవాటు. తల్లికి వందనం డబ్బులు నా జేబులోకి వెళ్ళాయంటూ చేసిన ఆరోపణలు 24 గంటల్లోగా నిరూపించాలని ఛాలెంజ్ చేశాను. సమయం ముగిసింది, రుజువు చేయలేదు, క్షమాపణ కోరలేదు. అందుకే మిమ్మల్ని ఫేక్ జగన్ అనేది లీగల్ యాక్షన్ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి. సమయం లేదు మిత్రమా, శరణమా న్యాయ సమరమా తేల్చుకోండి అంటూ మరి గెట్ రెడీ అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి గెట్ రెడీ అంటూ నారా లోకేష్ సవాల్ విసిరారు. అయితే ఈ సవాళ్ళ రాజకీయం అయితే ఆంధ్రప్రదేశ్లో చాలా వాడివేడిగా సాగుతుంది. అంటే నారా లోకేష్ నిజంగానే ఏం చర్యలు తీసుకోబోతున్నారు, ఏ విధంగా లీగల్ యాక్షన్ ఆయన తీసుకోబోతారు, జగన్మోహన్ రెడ్డి మీద ఏ విధమైన యాక్షన్ తీసుకుంటారు, అంటే పరువు నష్టం దావా వేస్తారా, లేకపోతే ఆయన ఉద్దేశపూర్వకంగా ఆయన మరి ప్రభుత్వం మీద విషయం జిమ్ముతున్నాడని చెప్పేసి ఆయన మీద ఏమైనా ఎఫ్ఐఆర్ చేపించే అవకాశం ఏమైనా ఉందా, ఆయన ఏమైనా అరెస్ట్ చేయించే అవకాశం ఉందా? సో కేవలం లేకపోతే ఆయన కూడా ఇది ఊరికే మేకపోతు గాంభీర్యం లాగా కేవలం వారు ట్వీట్లు చేశారు కాబట్టి వీరు కూడా జస్ట్ ఆయన కూడా ట్వీట్కి ప్రతి ట్వీట్ ఏదైనా చేసి కేవలం వదిలిపెట్టాడనే అంశాలు చర్చిద్దాం. సో సమయం లేదు మిత్రమా, శరణమా న్యాయ సమరమా తేల్చుకోమంటున్న నారా లోకేష్. శరణమా న్యాయ సమరమా, ఇదే వాళ్ళ పవర్ డిబేట్. ఈ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం దాసరి కిరణ్ గారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా సప్తగిరి ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా నారాయణమూర్తి గారు వైసీపీ మాజీ నవరత్నాల వైస్ చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా మనం నారాయణమూర్తి గారితో మాట్లాడదాం. నమస్తే అండి నారాయణమూర్తి గారు. నారాయణమూర్తి గారు ఉన్నారా? వినిపిస్తుందా నారాయణమూర్తి గారు? నా వాయిస్ మీకు వినిపిస్తుందా? నమస్కారం బ్రహ్మనాయుడు గారు. శరణమా న్యాయ సమరమా ఏ తేల్చుకుంటున్నారు? క్షమాపణ చెప్తారా, లేకపోతే న్యాయ పోరాటానికి మరి లీగల్గా యాక్షన్ తీసుకోవడానికి నారా లోకేష్ గారు సిద్ధమయ్యారు. సో ఇప్పుడు ఏం చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఈ సినిమా డైలాగులు వాళ్ళ మామగారు గారు చెప్పానండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు వినరు. అయ్యి వాళ్ళ మామ ఇద్దరు రూమ్ లో కూర్చొని చెప్పుకుంటే బాగుంటది. ఆయన ఒక రకంగాను, దాని వేరే విధంగా, అంటే నా నోటితో నేను చెప్పలేను. ఆయన ఆల్రెడీ సర్టిఫికేట్ ఉంది ఆయనకి, ఆయన ఒక రకంగా చెప్తాడు. ఈయన ఆయనకి మరి ఆయన నేర్చుకుంటాడా లేదంటే ఆయనకే నేర్పుతాడా అనేది వీళ్ళిద్దరు చూసుకోవాలి. అభ్యంతరకరమైన వ్యాఖ్యలు కదా. ఎంతమందికి ఇస్తానని ఎంతమందికి ఇచ్చారు? ఇవాళ ఇప్పుడు మేము అడుగుతున్నామా? డెఫినెట్ గా మేము అడుగుతాము ప్రతిపక్షంగా. కానీ ఇవాళ ప్రజలు ఏమంతా అడుగుతున్నారంటే అందులో 30 లక్షల మందికి ఇవ్వలేదని చెప్పేసి గగ్గోలు పెడతాం. వాళ్ళు క్రైటీరియా లేదు, ఏమీ లేదని చెప్పేసి ఎంతమంది చెప్పి ఇవాళ అనేక రకాల క్రైటీరియాలు పెట్టి వాళ్ళు ఏ విధంగా ఫిల్టర్ చేసేయాలి, ఏ విధంగా తగ్గించాలి అనేటటువంటి కుట్ర కోణంతో వాళ్ళని కూడా దగా చేయాలి, మోసం చేయాలి, వాళ్ళని కూడా వెన్నుపోటు పడాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు చేసిన కార్యక్రమం కనపడతా ఉంది. వాళ్ళ నెంబర్స్ సోషల్ మీడియాలో అది నేను సపరేట్ చూపించాల్సిన అవసరం. ప్రతిదీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడతానే ఉన్నాయి, మీరు కూడా చూసే ఉంటారు. ఒకళ్ళేమో 10,000 కోట్లు అంటారు, ఒకవేళేమో 8,000 కోట్లు అంటారు. ఇదంతా ఒక ఫిగర్ అంటూ మాట్లాడుతున్నట్లేదు. అఫీషియల్ గానే ఆ మంత్రులే, ఆ అధికారులే ఎవరు అనేక రకాలుగా మాట్లాడితే ఏ విధంగా చూడాలి వీళ్ళని? అంటే మీకు అవగాహన లేక, పరిపక్వత లేక, మీ డిపార్ట్మెంట్ మీద పట్టు లేక, లేదంటే ఏదో ఇచ్చామని చెప్పుకోవడానికి చేస్తున్న నాటకం ఇది.
ఏదైనా క్లారిటీ ఉండాలి కదా. ఒక గవర్నమెంట్ గా చేస్తున్నప్పుడు ఈ ఫిగర్ మేము ఇచ్చాము, దీనికి ఇవ్వలేకపోయాం మిగతా వాటికి. మీరేమోని పుంకాలుగా మైకులు పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా అడ్డు అదుపు లేకుండా, దానికి పద్ధతి పాడు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా హామీలు ఇచ్చారు. హామీలు ఇచ్చినప్పుడు మాత్రం వెంటనే ఆ 30,000 మంది ఎవరైతే పోయారో, కనపడకుండా పోయారని చెప్పేసి, ఇది సహజంగా ప్రతి సంవత్సరం ఏం జరిగిందో అదే విధంగా ఆ రోజు కొంతమంది మిస్సింగ్ అని చెప్పేసి ఒక పత్రికలో రావడం, ఒక ఏజెన్సీ చూపించడం అని జరిగింది. కానీ వీళ్ళు దాన్ని ఎగ్జాగరేట్ చేసేసి 30,000 మంది, 33,000 మంది, 30,000 మంది కనపడకుండా పోయారు, లేదా వాళ్ళు బికాస్ ఆఫ్ వాలంటీర్లు వాళ్ళు పోయారు అని చెప్పి చివరికి ఏం చేశారు, ఒక్క బార్ల పడ్డారు. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోంమంత్రి కానీ, లేదంటే కేంద్ర మంత్రులు కానీ, కేంద్ర ఏజెన్సీలు కానీ ఏం చెప్పాయి, నోరు మూసుకుని ఉన్నారు. దాన్ని మళ్ళీ మాట్లాడడానికి కూడా వాళ్ళకి మొహం చల్లగా నోరు మూసుకుని ఊరుకున్నారు ఆ రోజు. మరి ఏమైంది, 30,000 మంది తీసుకొచ్చాడా, చెప్పాడు కదా. అంటే ఒక మాట చెప్పేసి పబ్బం గడుపుకొని మోసం చేసే ప్రజల్ని రెచ్చగొట్టి ఉద్వేగాన్ని గురి చేసి ఓట్లు పొంది తర్వాత మనల్ని ఏం పీక్కుంటారులే వాళ్ళు అనే పద్ధతిలో పోతున్నారా మీరు? అది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. వచ్చిన వెంటనే చేస్తున్నాడు, అది చేశాడా? సుగాలి ప్రీతి వచ్చిన వెంటనే నేను ఇది చేస్తాను, అది చేస్తాను చెప్పి ఎన్నోసార్లు ఎన్నో మీటింగుల్లో పోటీ చేయడం జరిగింది. ఏం చేశాడు? ఇవన్నీ మనం కాదు. నారా లోకేష్ గారి ట్వీట్, ఇంకో ట్వీట్ చదువుతాను. తల్లికి వందనం సూపర్ సక్సెస్. తల్లుల కళ్ళల్లో ఆనందం చూసి జగన్ రెడ్డి గారి కడుపు మంట మూడింతలు పెరిగింది. మరోసారి తన విషపత్రికలో ఫేక్ ప్రచారానికి తెరలేపారు. 6 కంటే ఎక్కువ పిల్లలు ఉన్న తల్లులు లేదా అనాథ శరణాలయాలు ఉంటున్న పిల్లలకు ఇంకా డబ్బులు జమ చేయలేదు. గ్రామ సచివాలయం లేదా వార్డు సచివాలయం సిబ్బంది ఫీల్డ్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మాత్రమే వారికి నిధుల విడుదలవుతాయి. దొంగ లెక్కలు, డబ్బులు కొట్టేయడం మీ బ్రాండ్ జగన్ రెడ్డి గారు. మీ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలే అందరూ చేస్తారనుకుంటే ఎలా? మాది ప్రజాప్రభుత్వం, తప్పు చెయ్యనివ్వం. జగన్ రెడ్డి గారు కడుపు మంటగా ఉన్నట్టుంది, 2 ఈనో ప్యాకెట్లు పంపిస్తాను వాడండి, కాస్త కడుపు మంట తగ్గిద్ది. ఇది ఇప్పుడు ఆ ట్వీట్ చదివిన తర్వాత ఏమనిపిస్తుందంటే, వీళ్ళు చేసే దొంగతనాలు బయటపడతాయేమని చెప్పేసి ప్రతిపక్ష నాయకుడి మీద ఒక ట్వీట్ పెడితే దాన్ని డైవర్ట్ చేయొచ్చేమో, డైవర్షన్ వీళ్ళకి అలవాటు, డైవర్షన్ పాలిటిక్స్, డైవర్ట్ చేయొచ్చేమో అనేటటువంటి ఉద్దేశంతో చేసిన దానిలో కనపడుతుంది. వీళ్ళు కొట్టేసే డబ్బులకు కానీ, వీళ్ళు ఇవ్వలేని డబ్బులకు కానీ, వీళ్ళు చేస్తున్న అన్యాయం కానీ, వీళ్ళు చేస్తున్న మోసాలకు కానీ తల్లికి చేసేదాన్ని తప్పించుకోవడానికి దాన్ని ప్రత్యేకంగా దాని గురించి మాట్లాడిన విషయం కనపడతా ఉంది. మీరు మీ ఎల్లో మీడియానే, మీరు ఎల్లో మీడియా అంటారో లేదా పచ్చ మీడియా అంటారో అనండి, మీరు మీ వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైట్ లో 12 మందికి ఒకే ఇంట్లో వచ్చేయండి ఎలా రాశారు మీరు చూడండి, మీరు ట్వీట్ చేయండి. 12 మందికి వచ్చే మీరు గర్వంగా చెప్పుకోవడానికి ఒక ట్వీట్ పెట్టారు. అసలు మీకు ఏమన్నా జ్ఞానం ఉందా అని నేను అడుగుతా ఉన్నా. మతి ఉండే మాట్లాడుతున్నారా, మతి భ్రమించి మాట్లాడుతున్నారా? అంటే కాదు, ఇవ్వకూడదా? అంటే ఒక ఇంట్లో ముగ్గురు తల్లులకి ఒక్కొక్కరికి 4 పిల్లలు 12 మందికి ఇచ్చామని చెప్పేసి చెప్తున్నారు. అన్నమయ్య జిల్లా, ఆ జిల్లాలో ఏమంటాడు మరి? అలా అయితే మరి యారు గురించి ఏమంటాడు? అంటే ఏదైనా క్లారిటీ ఉందా అన్నా, అది మీరు చెప్పాల్సిన అగత్యం పట్టింది వీళ్ళకన్నా. అంటే ఇవ్వకూడదనా? ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఇవ్వద్దంటారా మీరు? నాకు అర్థం అవట్లేదు మీరు ఏమంటున్నారు. నేను మీరు ఏ విధంగానూ కూడా వీళ్ళు అవగాహన లేకుండా ఏదో చేసేసినట్టుగా ప్రచారం కల్పించుకుందాం అనేటటువంటి ఆ ధ్యాసతో చేసినట్టు కనపడుతుంది. కానీ ఒక నిదానంగా, బాధ్యతాయుతంగా, ఒక అవగాహనతో ప్రజలకు బాధ్యత వహిస్తూ చేస్తున్న స్టేట్మెంట్లో కనపట్ల. నువ్వు డబ్బు కొట్టుకోవడం ఏంటి? అంటే నువ్వు ఇచ్చిన డొల్లతనాన్ని, నువ్వు చేసిన డొల్లతనాన్ని, నువ్వు చేసిన తప్పుల్ని, నువ్వు చేస్తున్న లొసుగుల్ని కప్పిపుచ్చడానికి నువ్వు బాహాటంగా పదే ట్వీట్లు, పదే ఆ పోస్టులు, పదే ఈ డబ్బాలు కొట్టడమా మీరు? అంత అగత్యం ఎందుకు పట్టింది? అయ్యా నేను చెప్తున్నా కదా, వాళ్ళ మామయ్య నువ్వు రూమ్ లో పెట్టుకొని, వాళ్ళ వైఫ్ కూడా యాక్సెప్ట్ చేద్దేమో, వాళ్ళ మామయ్య నువ్వు రూమ్ లో పెట్టుకొని చెప్పానండి. ఆ డైలాగ్ ఇద్దరికిద్దరు సరిపోతారు, ఇద్దరు సరిపోయారు అని చెప్పి ఆ డైలాగ్ ఉంది కదా, అట్లా ఇద్దరిద్దరు సరిపోతారు. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి.
మనతోటి తెలుగుదేశం పార్టీ నుంచి సీనియర్ నాయకులు అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ప్రసాద్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. సార్ గుడ్ ఈవినింగ్. మీకు ప్యానెల్ పెద్దలందరికీ గుడ్ ఈవినింగ్. సో శరణమా న్యాయ సమరమా? శరణానికి వస్తారా, న్యాయ సమరానికి వస్తారా? 24 గంటల టైం ఇచ్చాడు లోకేష్ గారు. అన్యాయంగా ఆయన మీద ఏదో బురద చల్లుతూ ఉన్నారని 2000 రూపాయలు ఆయన ఖాతాలోకి పోతా ఉన్నాయి. తల్లికి వందనం పథకం కింద 13,000 పిల్లలకి ఇచ్చి 2,000 ఈయన ఖాతాలోకి పోతున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా వారి మీద చేసినటువంటి ట్వీట్లకు, వారి మీద చేస్తున్న ప్రచారానికి లోకేష్ గారు స్పందించి ఆయన గత 2-3 రోజులుగా ఆయన ట్వీట్లు చేస్తున్నారు. మర్యాదగా వెనక్కి తీసుకోండి, మీరు మాట్లాడిన మాటలో, లేకపోతే ప్రూవ్ చేయండి, ఈ 2 లేని పక్షంలో మీ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటామని. సో ఆయన ఇచ్చినటువంటి టైం కూడా అయిపోయింది. అయినా మళ్ళీ ఇంకొక పోస్ట్ పెట్టారు ఆయన. మరి శరణమా లేకపోతే న్యాయ సమరమా అని ఓన్లీ ఇంక ఈ ట్వీట్లే పెడుతుంటారా, లేకపోతే ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం పరిస్థితి ఏమైనా ఉందా? ఇంకొక విషయం కూడా అడగండి. గత గవర్నమెంట్ లో స్కూల్ యొక్క అవసరాలకి డెవలప్మెంట్ కి 2,000 రూపాయలు తీసుకుంటే దానికి ఏ విధంగా మీరు వక్రీకరించారు? రైట్, అది చెప్పాలి వాళ్ళు. మీరు అడగండి వాళ్ళని, తప్పకుండా ఏం సమాధానం చెప్తారు చూద్దాం. తప్పకుండా. ప్రసాద్ గారు అయిపోయిందన్నా, ఉందే ఇంకేమన్నా? భారతదేశ రాజకీయ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా 67 లక్షల మంది బిడ్డలకి, ఒక ఇంట్లో 2 ఒకరున్నా, 3 4 12 మంది ఉన్నా, చెప్పిన మాట చెప్పినట్లుగా, ఇచ్చిన మాట ఇచ్చినట్లుగా తల్లికి వందనం పథకాన్ని అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని. ఓకే, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అన్నాడు కదా. ఆయనకి గోబ అనే విధంగా 15,000 ప్రతి తల్లి ఖాతాలు వేసినాం. ఆయన వేసిన నారాయణమూర్తి గారు గౌరవం చాలా నారాయణమూర్తి గారు గడిచిన విద్యా సంవత్సరాలు ఇప్పుడు లోకేష్ ఇవ్వలేదని చెప్పాను అంటున్నావు. నారాయణమూర్తి గారు మాట్లాడేవండి. నారాయణమూర్తి గారు మాట్లాడిన తర్వాత మీరు చక్కగా అడుగుతారు. కరెక్ట్ గా మాట్లాడమనండి. ఇప్పుడు 6 ఇవ్వలేదని మీరే అడుగుతున్నారు. మీరే చెప్పారు కదా 6 ఇవ్వలేదని. మరి అది చెప్పేసి ఇంకా ఇవ్వాల్సింది ఉంది, ఇస్తామని చెప్పు అందరికి. లైన్ ఏంటో చెప్పాలి కదా, వారి అభిప్రాయం మీరు పబ్బం కట్టుకోకండి. ఒక్క నిమిషం ఆగండి సార్, మీరు పెద్దవాళ్ళు, ఒక్క నిమిషం ఆగండి. వారు మాట్లాడేటప్పుడు మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవుతారు? సార్ ప్రసాద్ నేను విషయం చెప్తాను చూడండి. నారాయణమూర్తి గారు మాట్లాడినంతసేపు నేను ఓపికగా విన్నా. అవును, మధ్యలో డిస్టర్బ్ చేయడం అంటే నాకు పెద్ద పని కాదు. డిస్టర్బ్ చేయాలంటే ఆయన మాట్లాడలేదు డిబేట్ లో. నేను గౌరవంగా ఉన్నాను, తెలిసిన విషయం అని ఉన్నా. డిస్టర్బ్ అంటూ మాకు ఎదురు వచ్చినా వాడికే రిస్క్, వాడికి మేము ఎదురున్నా వాళ్ళకే రిస్క్ అనే విషయం బాలకృష్ణ డైలాగ్ ఉందా, గుర్తుపెట్టుకోవాలా. మేము ఎవరు ఎదురు వెళ్ళినా వాడికే రిస్క్, వాడు మాకు ఎదురు వచ్చినా వాడికే రిస్క్. మొన్న 2024 ఎన్నికలు ప్రూవ్ అయింది అది. మాతో పెట్టుకోవద్దు, తొక్కి పడేస్తాము, తొక్కి పడేసాము. ఎట్లా తొక్కినాం చూసినావు కదా, ఎట్లా చూసావు కదా. పాతాళానికి తొక్కినాము, జాగ్రత్త. ఏముంది మళ్ళీ లేస్తారులేండి, పాతాళానికి తొక్కినా మళ్ళీ 5 ఏళ్ళ కష్టం కాదుగా. చచ్చిపోయిన పాము లేచినట్టు, చచ్చిపోయిన పాము లేచినట్టు చరిత్ర లేదు. ఇది వెంటిలేటర్ మీద లేదు, వైసీపీ మార్చిలో ఉంది, గుర్తుపెట్టుకో. మార్చిలో లేవటం వణుక మాక వణుకుదు, నారాయణమూర్తి గారు వారు డైలాగులు చెప్తున్నారు, వినండి సార్, చక్కగా వినండి మమ్మల్ని. వారు ఏదో చెప్తున్నారు, వినండి. నారాయణమూర్తి గారు మా పవర్ ఏందో, మా టీడీపీ పవర్ ఏందో మీ జగన్మోహన్ రెడ్డి నాడు చెప్తాడు. 11 మేము తలుచుకుంటే 9 మంది మా పార్టీ ఆఫీస్ లో ఉంటారు. కన్ను సైగ చేస్తే చాలు 9 మంది ఎమ్మెల్యేలు వస్తారు. దయచేసి వదిలేస్తున్నాం మిమ్మల్ని, పో బతికిపో.
నీకేం చేశారట? ఇస్తారులేండి, సంవత్సరమే అయింది. మీకు వెంటనే ఇచ్చారండి నవరత్నాలు వైస్ చైర్మన్, మీకు జగన్ గారు సీఎం అయిన వెంటనే ఇచ్చారండి. నువ్వు తప్ప మీ జగన్మోహన్ రెడ్డికి చెప్పు, విను, నువ్వేం చెప్పుకుంటావు చెప్పు. చూడు, అరిస్తే కుదరదు, ఇక్కడ అరిస్తే భయపడే వాళ్ళు ఎవరు లేరు. నువ్వు ఏమైనా మీడియాలో రావాల్సిందే. అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అని చెప్పుకుంటా. నేను కూడా అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గర్వంగా చెప్తా. నేను అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అని గర్వంగా చెప్తా. అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గర్వంగా చెప్తా. అర్థం కాలేదా? అధికార ప్రతినిధిని గర్వంగా చెప్తాను. నారాయణమూర్తి గారు ఉండండి. జగన్మోహన్ రెడ్డికి మీకు ఇచ్చారు పదవి, ఒక సంతోషం, చక్కగా చేసుకున్నారు. వారికి కూడా సంవత్సరం అయిపోయింది, ఇస్తారు. ఆ విధంగా వారికి పదవి ఇవ్వలేదని మీరు వారిని ఆ విధంగా అవమానపరచాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పదవి అనేది విను, నారాయణమూర్తి గారు వినండి, ఆవేశపడబా. 22 సంవత్సరాలు టీడీపీలో ఉన్నా, పదవి ఎంతో కష్టపడ్డాడు కదా ఎలక్షన్ లో. ఆయన టైం వచ్చినప్పుడు అప్పుడు ఆయన అడుగుతారు, లాగండి మీరు. అంటే కాదు సార్, ఆయన మాట్లాడేది ఏమైనా అర్థం ఉందా, ఏమైనా మీనింగ్ ఉందా? ఆయన మాట్లాడినంత సేపు నువ్వు ఓపికగా ఉందా? అవును. ఎక్కువగా ఫ్రస్ట్రేషన్ ఉంటే ఈనో ప్యాకెట్లు ఈయన కూడా ఒకటి పంపిస్తాం, తాగమనండి. జగన్మోహన్ రెడ్డి తాగండి, మీరు ఒకటి తాగాలి, కడుపు మంట చల్లారొద్ది. అర్థం కదా సరే. ఇప్పుడు సరే, అవన్నీ పక్కన పెడదాము. సప్తగిరి ప్రసాద్ గారు, ఇప్పుడు తల్లికి వందనం గడిచిపోయిన విద్యా సంవత్సరానిక, మొదలవనున్న విద్యా సంవత్సరానిక? సార్, తల్లికి వందనం పథకాన్ని విద్యా సంవత్సరం ప్రారంభంలో ఇచ్చాం. ఓకే, అర్థం కాలేదా? జూన్ లో స్టార్ట్ అవుతుంది, ఇచ్చాం. గత ప్రభుత్వంలో 40 లక్షల మందికి ఇస్తే మేము 67 లక్షల మందికి ఇచ్చాం. ఓకే. ఆయన మాదిరి అప్పుడు ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి? పాదయాత్రలు ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి వేస్తామని చెప్పి ఆయన చెప్పాడు, వాళ్ళ భార్య చెప్పింది. తల్లికి వందనం అన్నారు. ఇప్పుడు వినండి ఒక నిమిషం. ఒక ఇంట్లో 2 బిడ్డలు ఉంటారు, ఒక బిడ్డకి ఇచ్చి ఇంకొక బిడ్డకి ఇవ్వకపోతే దాన్ని ఏమంటారు? మేము అలా చేయలేదు కదా. 3 ఉంటే 3కి, 4 ఉంటే 4కి, 5 మంది ఉంటే 5 మంది, 12 మందికి కూడా ఇచ్చాం. ఇప్పుడు చెప్పారు కదా మీరు, అన్నమయ్య జిల్లాలో ఒకే ఇంట్లో రేషన్ కార్డులు, 3 అన్నదమ్ములు, ఒక్కొక్క అన్నదమ్ముడికి 4 బిడ్డలు అయితే 12 మందికి వేసేసాం. మా ఊర్లో కూడా ఒక ఇంట్లో 3కి వేసేసాం. ఇప్పుడు సూపర్ 6 లో మేము చెప్పిన ప్రతి హామీని ఒక్కొక్కటి టైం టేబుల్ వారీగా 21వ తేదీ అన్నదాత సుఖీభవ పడబోతుంది, రాసి పెట్టుకోండి. ఆగస్టు 15 రాసుకోండి. ఈ నెల 21న అన్నదాత సుఖీభవ మీ ఖాతాలో జమ అవుతుంది. ఆగస్టు 15వ తేదీన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఆల్రెడీ 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం, తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కటి మెగా డిఎస్సి దగ్గర అన్ని దాదాపుగా 70% ఆఫ్ సూపర్ 6 స్కీమ్లన్నీ కూడా అమలైపోయినాయి. మీరు చెప్పినట్టు తల్లికి వందనము, 3 గ్యాస్ సిలిండర్లు, అన్నదాత సుఖీభవ, ఆగస్టు 15వ తేదీకి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఇది మేము చేస్తున్నటువంటి అభివృద్ధి. మీరు చెప్పేటప్పుడే 5 సంవత్సరాలు చాలా అంటారు, అది తర్వాత మాట్లాడుతారు మీ టైంలో. దెబ్బ కొట్టారు కదా అంటా నేను అడుగుతున్నా, ఆయన చెప్పమంటాను. మా గెలుపుకు కారణం ఎవరంటే ఆనిముత్యాలు లాంటి నారాయణమూర్తి గారు, రోజా గారు, కొడాలి నాని గారు, వల్లభనేని వంశీ గారు, పేని నాని, ఇటువంటి ఆనిముత్యాలు ఇంకా ఉండాలి మాకి. ఎందుకంటే టీవీలలో కూర్చొని 2019 ఇంతకు ముందు అరిచినారు, జగన్మోహన్ రెడ్డిని సంక్రాంతి చేసినారు, మళ్ళీ అరుస్తారు. ఆ 11 కూడా లేకుండా చేసి మాట్లాడుతుంది. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతో జనసేన పార్టీ నుంచి దాసరి కిరణ్ గారు ఉన్నారు, రాష్ట్ర అధికార ప్రతినిధి. కిరణ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. సో మొత్తానికి వార్, మరి ఎన్నికలప్పుడు వార్ అంటే పవన్ కళ్యాణ్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య పెద్ద ఎత్తున ఫైటింగ్ జరిగింది. జగన్ నిన్ను అధోపాతాళానికి తొక్కుతానని ఈయన, సో నిన్ను పిఠాపురంలో ఓడిస్తానని ఆయన. సో ఇప్పుడు ఆ వారు పూర్తిగా
లోకేష్ గారికి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య. సో ఇప్పుడు లేటెస్ట్గా అంటే ట్వీట్ వారు అతను తెలంగాణలో ఉండేది ట్వీట్ వారు కేటీఆర్ గారికి అదేవిధంగా కాంగ్రెస్ నాయకులకి మధ్య పెద్ద ఎత్తున బీజేపీ నాయకులకి కేటీఆర్ గారికి అట్లా ఉండేది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మొదటిసారి ట్వీట్ వారు అంటే ఏంటి 24 గంటలు గడిచిపోయింది, లోకేష్ గారు వార్నింగ్ ఇచ్చారు, వెనక్కి తీసుకోకపోతే లీగల్ యాక్షన్ తీసుకుంటా అన్నారు, లేదా క్షమాపణ చెప్పాలన్నారు, లేదా ప్రూవ్ చేయమన్నారు. టైం అయిపోయింది, 24 గంటలు కదా, ఆయన ఇచ్చిన టైం 48 గంటలు అయిపోయింది. బట్ ఓన్లీ డైలాగ్లేనా, చేసేది ఏం లేదా, యాక్షన్ తీసుకునేది ఏం లేదా? అందరికీ నమస్కారం అండి. బ్రహ్మనాయుడు గారు, రాజకీయాల్లో క్రెడిబిలిటీ అనేది ఒకటి ఉంటుంది బ్రహ్మనాయుడు గారు. అవును, అంటే మనల్ని ప్రజలు చాలా క్షుణ్ణంగా నిశ్చితంగా పరిశీలిస్తూ ఉంటారు. అంటే వీళ్ళు ఎట్లా మాట్లాడుతూ ఉన్నారు, ఏం మాట్లాడుతూ ఉన్నారు, ప్రజలతో ఎట్లా బిహేవ్ చేస్తూ ఉన్నారు, మీడియాలో ఎట్లా బిహేవ్ చేస్తూ ఉన్నారు అనేది ప్రతిదీ వాళ్ళు గమనిస్తూ ఉంటారు. అవును, ఈ రోజున మనం గుడ్డగాల్చి మొహం మీద వేయొచ్చు కాక ఫర్ టైం బీయింగ్ అది ప్రజలు కూడా నమ్మొచ్చు. అవును, కానీ కాలక్రమేణా ఏమవుతుందంటే బ్రహ్మనాయుడు గారు, ఒకసారి నమ్ముతారు ప్రజలు, 2 సార్లు నమ్ముతారు ప్రజలు, 3వసారి 4వసారి నమ్మడం మానేస్తారు. నిజం నిలకడగా తెలుస్తుంది. ఆవు పులి కథ ఉంటుంది కదా. ఓకే, నిజంగా పిల్లోడిని చంపడానికి పులి వచ్చినప్పుడు తండ్రి ఏమనుకుంటాడు, మా వాడు 3వసారి కూడా అబద్ధం చెప్తాడు అనుకుంటాడు. అట్లాగే గడిచిన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి అనుచరగణం కానీ, వాళ్ళ అధికార ప్రతినిధులు కానీ టీవీ డిబేట్స్లలో లేకపోతే బయట బహిరంగ సభల్లో విపరీతమైన అబద్ధాలు చెప్పి వాళ్ళ క్రెడిబిలిటీని పోగొట్టుకున్నారు. పోగొట్టుకున్న తర్వాత ప్రజలు వాళ్ళకి ఒక భయంకరమైన శిక్ష వేశారు. అంటే తీర్పు, మాట మీద నిలబడకపోతే, లేకపోతే అబద్ధాలను ప్రచారం చేస్తే, ఎదుటి వాళ్ళ మీద బురద జల్లితే, వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననం చేస్తే, వాళ్ళ ఇంట్లో వాళ్ళని లాక్కొస్తే, వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద కూడా విమర్శలు చేసి, వ్యక్తిగతంగా విమర్శలు చేసి దాడులు చేస్తామంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఊరుకోరు. అదేవిధంగా తల్లికి వందనం అనే ఒక పథకం ఎంతో మంది ఈ రోజున ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు. ఈ రోజున టైమింగ్ చూడండి బ్రహ్మనాయుడు గారు, తల్లికి వందనం ప్రభుత్వం ఇచ్చిన టైమింగ్ చూడండి, గతంలో అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన టైమింగ్ చూడండి. అంటే ఇప్పుడు విద్యా సంవత్సరం స్టార్టింగ్ లో ఎప్పుడైతే ప్రజలకు నిజంగా అవసరం ఉందో, గత సంవత్సరం ఫీజులు కొంత బకాయిలు ఉంటాయి, అది కొత్త సంవత్సరం మొదలైతే ముందు సంవత్సరం ఫీజులన్నీ క్లియర్ చేయాలి. చాలా మంది క్లియర్ చేసుకోలేని పరిస్థితిలో ఉండి కొత్త సంవత్సరం ఎట్లా స్కూల్కి వెళ్ళాలి, స్కూల్కి ఫీజు క్లియర్ చేస్తే కదా ఈ సంవత్సరం బుక్స్ కానీ, ఈ సంవత్సరం యూనిఫామ్స్ కానీ, ఈ సంవత్సరం పిల్లలకు కానీ అడ్మిషన్ దొరికేది అనే పరిస్థితుల్లో ఇబ్బంది పడిపోతున్న మిడిల్ క్లాస్ తల్లిదండ్రులు ఉన్న మన రాష్ట్రంలో ఈ టైంకి కరెక్ట్గా తల్లికి వందనం డబ్బులు ఎప్పుడైతే పడ్డాయో వాళ్ళంతా చాలా ఆనందంగా ఉన్నారు. వాళ్ళు గత సంవత్సరం ఫీజులు క్లియర్ చేసుకుని ఈ సంవత్సరం పిల్లల్ని స్కూల్కి పంపించుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు, నాకు బాగా గుర్తు, కోడి పందాల టైంలో డబ్బులు వేశారండి. అప్పుడు కరెక్ట్గా జనవరిలో డబ్బులు వేస్తే, అమ్మఒడి 11 డబ్బులు వేస్తే వాళ్ళ నాన్న అవి పట్టుకుని కోడి పందాలు ఆడిన పరిస్థితి నేను చాలా మందిని చూసాను, స్వయంగా చూశాను నేను. అంటే అది కూడా ఫస్ట్ సంవత్సరం వేయలే, అది కూడా పూర్తిగా వేయలే. ఈ రోజున నారాయణమూర్తి గారు చెప్తా ఉన్నారు వెను వెంటనే చేసేస్తా ఉన్నాం అంటే, జగన్మోహన్ రెడ్డి గారు వెను వెంటనే చేసేలేదు కదా. 3,000 రూపాయలు పెన్షన్ చేస్తామన్నారు, తర్వాత మాట మార్చి ప్రజలను మోసం చేసి 250 రూపాయలు పెంచుకుంటూ 250 రూపాయలు ఒక్క నిమిషం సార్ పెంచుకుంటూ పోతానని చెప్పి 250 రూపాయలు పెంచుకున్న పరిస్థితి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం, ఒక్క నిమిషం సార్, నేను లైవ్ లో ఉన్నా కదా, స్టూడియోలో ఉన్నా కదా, నాది బలంగా వినిపిస్తుంది, మీది వినపడదు. నేను మాట్లాడినాక మాట్లాడండి. ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మేము చేస్తానన్న పెన్షన్ పెంచడమే కాకుండా, గత సంవత్సరం ఏదైతే ప్రభుత్వం దిగిపోయేటప్పుడు బకాయిలు ఉన్నాయో మొత్తం కలిపి ఒకేసారి వేసిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున చాలా హామీలు ఇచ్చేశాడు. సిపిఎస్ ఏముందన్నా, అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో చేసేస్తాను, వెను వెంటనే ఎందుకు చేయలేదు అంటే మళ్ళీ తర్వాత సజ్జల గారు చెప్పారు కదా, స్టేట్మెంట్ ఇచ్చారు కదా. అప్పుడు ముఖ్యమంత్రి గారికి అవగాహన లేక చెప్పాడు ఆయన, అది టెక్నికల్ గా పాసిబుల్ కాదని తర్వాత చెప్పుకున్నాడు ఆయన. అంటే ఇక్కడ నేనేమంటా ఉన్నానంటే, ఈ రోజున కూటమి ప్రభుత్వం కరెక్ట్ టైంకి ప్రజలకి డబ్బులు అందాయి. ఇంకా కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల కొంతమందికి అందలేదు. ఇది యూకేజీ నుంచి ఫస్ట్ క్లాస్కి వచ్చే వాళ్ళకి, అట్లాగే ఇంటర్మీడియట్ చదువుతున్న కొంతమంది పిల్లలకి టెక్నికల్ రీజన్స్ వల్ల రాలేదు. అదేవిధంగా కొంతమందికి వెరిఫికేషన్ జరుగుతుంది, లోకల్లో ఉన్న వార్డు సచివాలయం వాళ్ళు వెరిఫికేషన్ చేసి వేస్తారు. ఈ సందర్భంలో దాన్ని మీరు మెచ్చుకోకపోయినా పర్లేదు కానీ చౌకబారు విమర్శలు చేయకూడదు. ఓకే, అది పక్కన పెడదాం. ఇప్పుడు అక్కడికే వస్తున్నా. గడిచిన విద్యా సంవత్సరానికి ఇప్పుడు ఈ అమ్మఒడి డబ్బులు
అది తల్లికి వందనం డబ్బులు, లేకపోతే ఇప్పుడు మొదలు కాబోతున్న విద్యా సంవత్సరానికి ఇచ్చినాయా ఈ తల్లికి వందనం? బ్రహ్మనాయుడు గారు, మీ అందరికీ తెలుసు రాష్ట్రం ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉందో. వెరిఫికేషన్ చేయడం సంవత్సరం పట్టిందా? మీరు ఏదైతే ఒక దొంగ మార్గాన్ని ఎంచుకుంటున్నారు తప్ప మీరు ఏదైతే నారాయణమూర్తి గారు మీరు మీ లిమిట్స్ దాటేస్తున్నారు. సిపిఎస్ గురించి కూడా వాళ్ళతో అన్ని నారాయణమూర్తి తన పరిధిని మించి మాట్లాడుతున్నాడు. పద్ధతి కాదు. పనిచేసి మీరు 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 ఉందాగా దానికి కౌంటర్ చేయాలి. వారు చెప్పాలి. ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నారు, వాళ్ళని అడుగుతున్నాం కదా మనం. నేను అడుగుతున్నాను, మీరు గడిచిన విద్యా సంవత్సరానికే లేకపోతే మొదలు కాబోతున్న విద్యా సంవత్సరానికి ఇచ్చారని చెప్పేసి. సో అయితే మొదలు కాబోతున్నంటే మరి గడిచిన వాటికి ఎప్పుడు ఇస్తారు నేను అడుగుతున్నాను కదా. ఆగండి, మీ సమయం మీరు మాట్లాడు, చెప్పండి. బ్రహ్మనాయుడు గారు, రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి అధోగతి పాలు చేశారో మనందరికీ తెలుసు. ఆర్థిక వ్యవస్థని ఎంత కుంటుపడిపోయింది. జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన దిగిపోయే టైం. ఈ విషయం మీకు ఎప్పుడు తెలిసింది? ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత తెలిసిందా లేకపోతే ఎన్నికలప్పుడు తెలిసిందా? మనం మాట్లాడుకోలేదా? జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలకు జీతాలు, ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వట్లేదు, 3 నెలలు 4 నెలలు పెండింగ్లు ఉన్నాయి. సార్ వాళ్ళందరికీ పెన్షన్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి రిటైర్మెంట్ ఏజ్ పెంచేశారు. అవన్నీ మనం మాట్లాడుతున్నాం. ఈ రోజు మనం కొత్తగా తెలుసుకున్నాం. ఒక్క నిమిషం సార్, ఇది మేనిఫెస్టో అనేది ప్రజలకి మనం ఏం మంచి చేస్తాము, వాళ్ళ జీవన స్థితిగతులను మనం ఎట్లా మారుస్తాము, వాళ్ళకి ఆ పుష్ అనేది మనం ఎట్లా ఇస్తాము, ఈ 5 సంవత్సరాల్లో మేమేమేం కార్యక్రమాలు చేసి ప్రజల మన్ననలు పొందుతాము అనేది మేనిఫెస్టో. ఓకే, మేము అధికారంలోకి రాగానే మాకేమన్నా 1000 కోట్లు వచ్చి పడిపోయినాయా ప్రభుత్వానికి? సంపద సృష్టిస్తాం. అదే చెప్తున్నాను. అప్పులు చేసేసి వడ్డీలు కట్టలేని పరిస్థితుల్లో, వడ్డీలకి మళ్ళీ అప్పులు చేసి వడ్డీలు కట్టే పరిస్థితుల్లో ఉంది రాష్ట్రం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ముక్కలో చెప్పాలంటే వెంటిలేటర్ మీద పెట్టారు, చావు బతుకుల మీద పెట్టారు జగన్మోహన్ రెడ్డి. మెల్లగా దాన్ని బ్రతికించుకుంటూ ట్రీట్మెంట్ చేసుకుంటూ, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్, జల్ జీవన్ మిషన్ అనేది ఒకటి ఉంది. కేంద్ర ప్రభుత్వం కొంత అమౌంట్ ఇస్తుంది, మీరు కొంత అమౌంట్ వేసుకోవాలి. కొన్ని లక్షల మందికి, కోట్ల కుటుంబాలకి త్రాగునీరు ఇవ్వచ్చు, ఇంటింటికి ట్యాప్ ఇవ్వచ్చు. దాన్ని కూడా నిర్వీర్యం చేసి మనం స్టేట్ వాటా ఇవ్వలేక చేతులు ఎత్తేస్తే 2024 ఆ పథకం అయిపోయింది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్ కూడా పోయింది. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వాన్ని బతిమలాడుకుంటే మళ్ళీ ఆ పథకాన్ని 2 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేశారు. అంటే మనం చేయలేము, కేంద్ర ప్రభుత్వం వచ్చే నిధుల్లో కూడా చాలా వరకు వదిలేసుకున్నాం కదా. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కొంత టైం పడుతుంది. ఇప్పుడు డే 1 నుంచే పథకాలు అమలు చేయడం అనేది ఇంపాసిబుల్ సార్. నేను ఏమడిగానంటే, నేను అడిగిన స్ట్రైట్ గా నేను అదే చెప్తున్నా. ఇప్పుడు గడిచిపోయిన విద్యా సంవత్సరానికి ఇచ్చారా తల్లికి వందనం, మొదలు కానున్న విద్యా సంవత్సరానికి ఇచ్చారా? మొదలు కానున్న విద్యా సంవత్సరానికే ఇచ్చాము. గడిచిపోయింది అయితే ఇంకా అయిపోయినట్టే. మొదలు కాబోతున్న విద్యా సంవత్సరానికే ఇచ్చాము. ఈ రోజున ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. ప్రజలందరూ కూడా రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉందో ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. కానీ వీళ్ళకి అర్థం కాదు. వీళ్ళు ఏమంటారంటే, ఫస్ట్ ఒకటి అడుగుతారు, అంటే వీళ్ళకేం పని లేదు కదా, ఇక ప్రభుత్వంలో ఉన్నది మేము, మాకు బాధ్యత ఉంది, మేము ఎట్లా పథకాలు అమలు చేయాలి, ఎట్లా డబ్బులు తెచ్చుకోవాలి, ఎట్లా సంపద సృష్టించాలి అనేది మా పని. వీళ్ళ పని ఏంటి? గట్టు మీద కూర్చుని రాళ్ళు వేయటం. మీరు దోచిందంతా కక్కిస్తాం. ఆగండి, మీరు దోచిందంతా కక్కిస్తాం మేము. మా పని ఏంటి? అది. వీళ్ళ పని ఏంటి? ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. వీళ్ళ పని ఏంటి? తల్లికి వందనం ఎప్పుడు ఇస్తారు? అందరూ ఒకే స్టాండ్ మీద మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళ పనే ఉండదు. తల్లికి వందనం ఇచ్చామనుకోండి, అందులో లొసుగులు ఎత్తుకుతారు. ఈగిపోతే ఇవ్వలేదంటారు, ఇస్తే లొసుగులు ఎత్తుకుతారు. ప్రజలు చేతికరించారు. అప్పుడు ఏమడుగుతారు? తల్లికి వందనం ఇచ్చేస్తే బస్సు ఎప్పుడు పెడతారు? మీరు ఉచిత ఆగండి సార్, మీరు మాట్లాడేది నాకు వినపట్లేదు నారాయణమూర్తి గారు. అంటే వీళ్ళకి పనే రాళ్ళు వేయటం. తల్లికి వందనం ఇచ్చేసాం అనుకోండి, వీళ్ళకి అందులో ఒక్క నిమిషం. అప్పుడేం చేస్తారంటే, ఆగస్టు 15 దాకా వీళ్ళు ఏమని అరుస్తారంటే, బస్సు ఎప్పుడు ఇస్తారు, ఉచిత బస్సు ఎప్పుడు ఇస్తారు, ఉచిత బస్సు ఎప్పుడు ఇస్తారు అంటారు. బస్సు వచ్చిన తర్వాత ఇంకోటి. వీళ్ళ పని ఏంటంటే నెక్స్ట్ 5 సంవత్సరాలు, నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేదాకా 5 సంవత్సరాలు నారాయణమూర్తి గారి పని కానీ, జగన్మోహన్ రెడ్డి గారి పని కానీ, వీళ్ళందరి పని ఏంటంటే కూటమి ప్రభుత్వం ఏం చేసినా కేకలు పెట్టడమే. ఓకే, రైట్ రైట్ రైట్. ఇంకా చెప్పండి నారాయణమూర్తి గారు. ఒకటే చెప్పారు, ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు, రాష్ట్ర పరిస్థితిని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు అని చెప్తున్నారు. అంటే ఇది అర్థం చేసుకున్నారు అనేది మరి సర్వే ఏమన్నా తీసుకున్నారు? 40,000 మంది వచ్చారు రైతులు.
వీళ్ళు రైతులకు చేసిన 40,000 మంది కాదు, వాళ్ళంతా మోసానికి, పెయిడ్ ఆర్టిస్టులు. కుట్రలకి వచ్చిన వాళ్ళు రైతులు కాదు నారాయణమూర్తి గారు. వచ్చిన వాళ్ళు రైతులు కాదు, పోలీసులు రాళ్ళు కొడతారు రైతులు. పోలీసులు రాళ్ళతో కొడతారు రైతులు. వచ్చిన వాళ్ళు రైతులు కాదు, వచ్చిన వాళ్ళు రైతులు కాదు. పోలీసులు క్రమశిక్షణ క్రమశిక్షణ రాళ్లతో పోలీసులు కొట్టి పారిపోతారా? పోలీసుల మీద రాళ్ళు విసిరిన వ్యక్తులు వీడియోలు అందరూ చూశారు. ఆ వ్యక్తులు ఏ పార్టీ వాళ్ళు ఎవరు అనేది అయితే ఇంకా స్పష్టత రావాల్సింది. నేనైతే స్టేట్మెంట్ ఇవ్వను. వైసీపీ వాళ్ళు అక్కడ పోలీసుల మీద రాళ్ళు వేసినటువంటి వ్యక్తులు అక్కడ మనం చూసాము. కాన్వాయ్ ఎదురుగా కొంతమంది పోలీసు కానిస్టేబుల్ మీద రాళ్ళు విసిరారు. ఆ విసిరిన వాళ్ళు ఎవరు అనేది తేలాలి. ఇప్పుడు ఆ తేల్చాల్సిన బాధ్యత 40 మందిని పెట్టారు. ఈ తెలుగుదేశం టీడీపీ ఏదైతే గోండాలు వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా 40 మందిని పెట్టి 40,000 మంది వస్తే 40 మంది గోండాలు పంపించావా? 40,000 మంది మీరు పోలీసులు వస్తుంటే మేము 40 మంది గోండాలు పంపించావా? కన్న పెట్టారు పొరకి. కేసులు పెట్టారు. ఎంత రైతులకి మీరే కొడతారు, రైతుల్ని వీళ్ళే కొడతారు, రైతుల మీద వీళ్ళే కేసులు పెడతారు. అది ప్రజలు అర్థం చేసుకోవాలి. రైతుల పైన రౌడీలే ఎందుకు వచ్చారు? మీరు టీడీపీ గుండాలని వారు అంటున్నారు, వారు వైసీపీ సభలకు ఎందుకు వచ్చారు? సభలో జనం వెళ్తా ఉంటే మొత్తం ఎవరైతే రైతులు ఉన్నారు రైతులు వెళ్తా ఉంటే ఆ రాళ్ళు వేయడానికే పెట్టారు. రాళ్ళు పట్టుకున్నారు. సరే, కంక్లూజన్ ఇప్పుడు ఫైనల్ గా ఏమంటారు సార్? మీరు ఫైనల్ మీరు ఏమంటారు నారాయణమూర్తి గారు? ఫైనల్ గడిచిపోయిన విద్యా సంవత్సరం కాదు, ప్రసాద్ గారు క్లారిటీ తీసుకోవాలి. మన చర్చ ప్రధానంగా తల్లికి వందనం పథకం మీద జరుగుతున్నటువంటి ఎపిసోడ్ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య ఒకటి సార్ ఇప్పుడు నిరుద్యోగ వృద్ధి పోయింది, 20 లక్షల ఉద్యోగాలు పోయాయి. అన్ని ఆశాజీవిలాగా జీవించండి నారాయణమూర్తి గారు. కంటే పోయిన సంవత్సరం ఎగిరిపోయింది సార్. గుర్తుపెట్టుకో, నువ్వు మా డిబేట్ అడ్డుకుంటే ఇదే మోసం చేశారు. ఆశాజీవిలాగా జీవించండి. ఈ సంవత్సరం రోజుల్లో రౌడీజం ప్రజల పరామర్శించారు. ఒకటి సార్, బ్రహ్మనాయుడు గారు అంతా కాదు, నారా లోకేష్ గారికి క్షమాపణ చెప్తున్నారా లేదా? జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం, నారాయణమూర్తి గారు నారా లోకేష్ గారికి చెప్తున్నారా లేదా? నారా లోకేష్ గారికి క్షమాపణ చెప్తున్నారా లేదా జగన్ గారు? ఆయన ఇప్పుడు ఆయన తవ్వుకుంటే ఆయన క్షమాపణ చెప్పాలి. ఇప్పుడు ఆయన వెన్నుపోటు 30 లక్షల మందికి అది మేము ప్రజలకు చెప్పుకుంటాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ అడుగుతున్నారా లేదా అడగండి. చెప్పరు అర్థమైపోయింది. అయితే ఇప్పుడు శరణమా న్యాయ సమరమా అన్నారు. అయితే శరణానికైతే రాదు వైఎస్ఆర్సీపీ అనేది అర్థమవుతుంది క్లియర్ గా. శరణమే ఇప్పుడు శరణం అంటూ ఉంటే వాళ్ళు లోకేష్ గారు పప్పు కాలేసాడు సవాలేసరి. నాకు నేనే నువ్వు బురదలో కాలేసావు, నువ్వు పేర్లో కాలేసావు. నారాయణమూర్తి నీ కంపులో వేసుకుని బ్రదర్లో కాలేసావు, బురదలో కాలేసి బురదలో పొరుతున్నాడు మనిషి, మళ్ళీ మాట్లాడుతున్నాడు కూర్చుని. రైట్ సమయం లేదు నారాయణమూర్తి గారు. గడిచిపోయిన విద్యా సంవత్సరం కాదు, జరగబోతున్న మొదలవనున్న విద్యా సంవత్సరానికే తల్లికి వందనం పథకం కింద అందరికి డబ్బులు వేశారు అనేది చెప్తున్నారు. ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. రాష్ట్ర పరిస్థితి బాగలేదు, దివాలా ఎత్తింది. జగన్మోహన్ రెడ్డి గారు దివాలా ఎత్తించారు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని కూడా. సో ఇప్పుడిప్పుడే దాన్ని మెల్లగా సెట్ చేసుకుంటూ మెల్లగా సంపద సృష్టించుకుంటూ అది అర్థం చేసుకున్నారు ప్రజలు. 11 సీట్లు 11 సీట్లు 11 ప్రతిపక్షం కూడా లేకుండా మాట్లాడుతున్నాడు. పాడుగేతులు వదిలేసి
ఇందాక ఒక మాట అన్నారు మీరు, ప్రతిపక్ష నాయకుడిగా ఆయన బాధ్యత అని. ప్రతిపక్ష హోదా లేనప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఎలా ఉంటాడు? ఏం చెప్తారు? కాదు, తన్నే గేదెలు దున్నపోతులు తీసుకొచ్చారని ప్రజలు బాధపడుతూ ఉన్నారు. అర్థమైందా వాళ్ళకి? అర్థమైంది. డబ్బులు ఇస్తే డబ్బులు తీసుకొని ప్రజలు బాధపడుతున్నారా? ఎందుకు ఇచ్చారు మాకు ప్రభుత్వం డబ్బులని? ఎట్లా 30 లక్షల మంది ఎవరైతే దగా చేశారో వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. ఓకే, ఒక వారికి కూడా ఇస్తాము, సమీక్షించుకుంటున్నాము, ఎక్కడెక్కడ టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఎవరికైనా ఆగిపోయినాయో వారికి కూడా ఇస్తామని లోకేష్ గారు ట్వీట్ కూడా చేశారు. మోసం చేసి ఎన్నుపోటు పొడిచినట్టు బాధపడుతూ ఉన్నారు. రైట్, సమయం లేదు. సప్తగిరి ప్రసాద్ గారు, సో ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు గడిచిపోయిన విద్యా సంవత్సరానిక, జరగబోతున్న విద్యా సంవత్సరానిక అనేది ఒక క్లారిటీ ప్రభుత్వం ఇవ్వలేదు. ఇప్పటి వరకు ప్రభుత్వం అధికారికంగా ఇవ్వలేదు సార్. క్రిస్టల్ క్లియర్ గా గత ప్రభుత్వం కూడా 4 సార్లు అమ్మఒడి వేసింది. అది కూడా ఇంట్లో ఒక బిడ్డకే వేసింది. ఇది పక్క. మేము ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి 67 లక్షల మందికి చెప్పిన మాట చెప్పినట్లుగా, ఇచ్చిన మాట ఇచ్చినట్లుగా వేస్తున్నాము. తీసుకుంటున్నారు. అక్కడక్కడ ఒకటి అరా బ్యాంక్ అకౌంట్ నెంబర్లు లింక్ కానటువంటి కొన్ని ఉన్నాయి. ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ లింక్ కానటువంటి చోట డబ్బులు పడడంలో కొద్దిగా ఆలస్యం అయింది. అది నిజమే. దర్ ఇస్ టెక్నికల్, అది చాలా తక్కువ మైన్యూట్ పర్సెంటేజ్. అది దాన్ని కూడా సెటరేట్ చేసి క్లారిఫై చేసి వేస్తున్నాం సార్. ఏ మాట కూడా మేము తప్పించుకొని పారిపోలేదు. మా పైన ప్రజలు పెట్టిన నమ్మకాన్ని ఎట్టి పరిస్థితులు వమ్ము చేసుకోలేదు. ప్రజల పైన దండయాత్ర చేసి ప్రజలు నాకు ఓట్లేదని చెప్పి జూన్ 4వ తేదీన పెద్ద ఎత్తున ప్రజల పైన దండయాత్ర చేసినటువంటి వ్యక్తి ఆయన. ప్రజలు ఈయనకు వెన్నుపోటు పొడి చేసినారట. అంటే ప్రజలు ఇచ్చినటువంటి అమోఘమైన తీర్పు 164 సీట్లు మాకిస్తే 11 సీట్లు ఆయనకి ఇస్తే ప్రజలు ఆయనకు వెన్నుపోటు పొడిచారని జూన్ 4వ తేదీ వెన్నుపోటు దినోత్సవం ఆయన ప్రజల పైన దండయాత్ర చేశాడు. ఇంకా కూడా ఆయన మారలేదు. ఈసారి 11 కాదు, సింగిల్ డిజిట్ పరిమితం అయిపోతాడు. మాట్లాడితే 175 అన్నాడు. చివరికి స్పీకర్ కి అర్జీ పెట్టుకున్నాడు, ప్రతిపక్ష హోదా ఇవ్వండి మహాప్రభు అని. ఆ పరిస్థితి తెచ్చుకున్నాడు. నేనే చెప్తానంటే, పథకాలు అమలు చేస్తున్నప్పుడు మంచి పథకాన్ని అభినందించండి. ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే చెప్పండి, తీర్చుకునేదానికి నేర్చుకునేదానికి సిద్ధంగా ఉన్నాం. మేము అదంత పని సిపిఎస్ వారంలో రద్దు చేయాలి. చిన్న సమస్య నారాయణమూర్తి వినండి. జగన్మోహన్ రెడ్డి గారి లీగల్ గా చర్యలు తీసుకోబోతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారి మీద లీగల్ గా చర్యలు తీసుకోబోతున్నారా? ఫైనల్ గా అమ్మఒడి కాదు, వంకాయ వడ్డీ కాదు, తల్లికి వందనం. అమ్మఒడి కాదు, ఇంకేంటి అమ్మఒడి? తల్లికి వందనం అని చెప్పు, తల్లికి వందనం అని చెప్పు. నారాయణమూర్తి తల్లికి వందనం అని చెప్పు. అమ్మఒడి కాదండి, తల్లికి వందనం. ఇది తల్లికి వందనం గుర్తుపెట్టుకో. తల్లికి వందనం అమ్మఒడి కాదు. నారాయణమూర్తి కన్ఫ్యూజ్ అయి ఉంటారు. పోనీలేక పెద్దవారు కదా, కన్ఫ్యూజ్ అయి ఉంటారు. కిరణ్ గారు, పెద్దవాళ్ళు ఇంట్లో బ్రహ్మనాయుడు గారు అనే లైటర్ నోట్ చెప్తున్నా. నాకు తెలిసి నారాయణమూర్తి గారు ఫ్రస్ట్రేషన్ అంతా కూడా ఆయన అప్లై చేసి ఉంటారు తల్లికి వందనానికి, మీరు ఎలిజిబుల్ కాదని చెప్పి ఆయనకి ఇచ్చి ఉండరు. సో దానివల్ల ఆయన ఆ ఉక్రోషం, ఆవేదన నాకు అర్థమవుతుంది. నారాయణమూర్తి గారు మీకెవరు మీకు జగన్మోహన్ రెడ్డి గారికి మీకు ఎవరికి ఎవరు ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళకి ఇస్తారు. ఎవరికైతే నిజంగా లబ్ధిదారులు ఉంటారో ఒక్క నిమిషం అర్హులందరికీ వస్తుంది. మీరు అర్హులు కాదు, మీకు రాదు. మీరు అప్లై చేసి మీరు ఇక్కడికి వచ్చి మీ ఫ్రస్ట్రేషన్ ని వెళ్ళగక్కొద్దు. మీకు రాదు, మీకు జగన్మోహన్ రెడ్డి గారికి రాదు. 12 మంది పిల్లలు ఉన్నప్పటికీ కూడా ఇంట్లో పథకాన్ని ప్రభుత్వం చాలా మంచిగా ఎగ్జిక్యూట్ చేయటం పర్ఫెక్ట్ గా. ఇక్కడ చిన్న విషయం చెప్తాను. అయితే కొంతమంది రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి కూడా అదే చెప్తాను. అంటే వీళ్ళు ఎట్లా మాయ చేస్తారంటే, ఎట్లా మ్యానిపులేట్ చేస్తారంటే, ఇక్కడ మనం 12 మందికి ఇచ్చారనే విషయాన్ని మాట్లాడుకుంటున్నాం. కానీ ఇంటర్నల్ గా ఏం జరిగింది? 3 తల్లులు ఉన్నారు, 3 తల్లులకి 4 పిల్లలు ఉన్నారు, 12 మందికి ఇచ్చారని చెప్పి మనం ఇక్కడ క్లారిటీ ఇచ్చారు మీరు నారాయణమూర్తి గారికి. కానీ ఆయన ఏం ప్రచారం చేస్తున్నాడు? 12 మందికి ఇచ్చినప్పుడు
6గురికి పైగా పిల్లలు ఉన్న వాళ్ళకి ఇవ్వలేదని మీరు ఎట్లా చెప్తా ఉన్నారని చెప్పి మీరు మ్యానిపులేట్ చేసి తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారు. తప్పది. మీరు అట్లా రాంగ్ ఇన్ఫర్మేషన్, మిస్ఇంటర్ప్రిటేషన్, మిస్ఇన్ఫర్మేషన్ ప్రజల్లోకి పంపించొద్దు. ప్రజల్లోకి ఆల్రెడీ పథకం వెళ్ళిపోయింది, ప్రజల్లోకి అకౌంట్ లోకి డబ్బులు వెళ్ళిపోయినాయి. ఏదన్నా టెక్నికల్ గా కొంతమందికి ఇవ్వాల్సి వస్తే వాళ్ళకి కూడా ఈ ప్రభుత్వం క్లియర్ చేస్తుంది. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. మీకులాగా అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేయాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి లేదు. ఇక్కడ క్లారిటీగా ఒకటి చెప్పదలుచుకున్నా బ్రహ్మనాయుడు గారు, రాష్ట్రం ఈ రోజున ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న పరిస్థితుల్లో ఒక ఇల్లు కట్టాలంటే మీరు భూమిని తవ్వాలి. అటువంటిది విధ్వంసం జరిగి శిథిలాలు ఉన్న ఒక ప్రాంతాన్ని తవ్వి ఇల్లు కట్టాలంటే టైం పడుతుంది. టైం పడుతుంది, ఖచ్చితంగా టైం పడుతుంది. కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము ఇచ్చిన హామీలన్నీ కూడా ప్రజలకు తూచా తప్పకుండా వాళ్ళకి అందించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. రైట్. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పకపోతే 100% ఉండాలి, లీగల్ యాక్షన్ తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, మేము నిరాధారమైన ఆరోపణలు చేస్తాము, మా నోటికి ఏదొస్తే అది మాట్లాడతాము, పిచ్చి పిచ్చి కథనాలన్నీ మేము ప్రచారం చేస్తామంటే కుదరదు. అకౌంటబిలిటీ ఉండాలి, క్రెడిబిలిటీ ఉండాలి. సమయం లేదండి. ఒక విషయం అండి, నారాయణమూర్తి గారు, సప్తగిరి ప్రసాద్ గారు, ప్రభుత్వం ఏదైనా ప్రజల కోసం సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి లోపాలు ఏవైతే ఉంటాయో, అవకతవకలు, వాటిని ఎత్తి చూపడం దాంట్లో తప్పులేదు. కానీ అది డైరెక్ట్గా ఆ శాఖ మంత్రులను ఉద్దేశించి వారి ఖాతాలోకి పోయినంటే నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తుందంటే ప్రజలు కూడా డైవర్ట్ అవుతారు. అది నిజమేనా అని అనుకుంటారు. సో దీని ద్వారా అనవసరమైనటువంటి డిస్టర్బెన్స్ తప్ప పెద్ద ఉపయోగం లేదు. సో అందుకనే లోకేష్ గారు ప్రూవ్ చేయమన్నారు. నా ఖాతాలోకి 2000 డబ్బులు ఇస్తే ప్రూవ్ చేయండి అన్నారు. గతంలో మీరు కూడా 13,000 ఇచ్చారు. 2,000 రూపాయలు పాఠశాల నిర్వహణ కోసం, మరుగుదొడ్ల నిర్వహణ కోసం అని చెప్పిన పరిస్థితి ఉంది. సో మరి వీలైతే ఎన్నికలకు ముందు ఆ 2,000 కూడా కట్ చేయమని చెప్పిన మాట వాస్తవం. కానీ మరి ఆ 2,000 రూపాయలు కట్ చేశారు. అయినప్పటికీ కూడా ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు. కాబట్టి ఎవరైతే ఇవ్వని వాళ్ళు, ఎవరైతే పథకాన్ని పొందకుండా ఉన్నటువంటి వాళ్ళు టెక్నికల్ ఇష్యూస్ వల్ల కానీ రకరకాల ఇష్యూస్ వల్ల కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఆ నియమ నిబంధనలు అనుసరించి ఏ ప్రభుత్వమైనా ఇస్తుంది. ఎందుకంటే మరి కార్లు, బంగ్లాలు, 10-15 ఎకరాల పొలం ఉన్న వాళ్ళకైతే రాదు బహుశా. ఎందుకంటే అవన్నీ కూడా ఆల్రెడీ నియమ నిబంధనల కింద పెట్టారు. కాబట్టి అలాంటి వాటికి కింద ఉన్నటువంటి కుటుంబాలకు రాదు. ఎవరైతే దిగో మధ్యతరగతి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వారికి రాకపోతే ప్రభుత్వం మళ్ళీ అక్కడ స్థానిక ఎమ్మెల్యేలు కానీ అధికారులు కానీ వారికి మళ్ళీ వచ్చే విధంగా పిల్లలందరూ స్కూల్కి వెళ్ళి సక్రంగా చదువుకునే విధంగా చేయాలి. అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే వెనక్కి తీసుకోను అని చెప్పేసి ఉన్నట్టు తెలుస్తూ ఉంది. లోకేష్ గారు మీద చేసిన ట్వీట్ అయితే డిలీట్ చేసే పరిస్థితులు ఏనట్టు తెలుస్తుంది. మరి ఈయన న్యాయ పోరాడానికి సిద్ధంగా ఉండమని వార్నింగ్ ఇచ్చారు. సో ఇది ఏ మేరకు మరి లోకేష్ గారు చేసిన సవాలు, ఇచ్చిన వార్నింగ్ని ఏ మేరకు ఈయన ఎగ్జిక్యూట్ చేస్తారో వేచి చూద్దాం. ధన్యవాదాలు. చర్చలో పాల్గొన్నందుకు దాసరి కిరణ్ గారు, సప్తగిరి ప్రసాద్ గారు, నారాయణమూర్తి గారు. సో అందరికీ పేరుపైన ధన్యవాదాలు. మరి ఇది వాళ్ళ పవర్ డిబేట్ చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ 99 టీవీ. నువ్వేం చేసినా నేను సరెండర్ అవ్వను. మేడం, వాడు సరెండర్ అయ్యేలా లేడు. చాయ్ తాగుతారా?